హలో ఫ్రెండ్స్, నేను మీ సంచన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మార్నింగే గారెలతో వ్లాగ్ అయితే స్టార్ట్ చేసామన్నమాట. సో ఇవి కంకి గారెలు అండి. నేను కంకి గారెలు అంటాను, అందరూ నవ్వుతారు మా ఇంట్లో. సో మొక్కజొన్న గారెలు. సో నాకైతే చాలా చాలా ఇష్టం. గారెల్లో ఫేవరెట్ ఏంటి అంటే నాకు ఇవే. బట్ కుదిరితేనే బాగుంటుంది. కొన్నిసార్లు చప్పగా టేస్ట్లెస్గా ఉంటుంది కదా. ఇదైతే కొంచెం పర్లేదు అనిపించింది, ఎక్కువగా టేస్టీగా లేవు. సో ఏదో తినాలి అన్నట్టు తినేసాను. కొన్నిసార్లు అయితే ఎంత బాగుంటాయో, అసలు చాలా నచ్చుతాయి. అండ్ గట్టిగా అంటే ఈ గారెల స్పెషాలిటీ ఏంటంటే పొంగుతేనే టేస్ట్ ఉంటాయండి. నాకు చాలా ఇష్టం. అండ్ నాకు చక్కెరతో చేసినవంటే చాలా ఇష్టం. ఇంకా మా అమ్మ మర్చిపోయిందంటే చేయలేదు. ఇంకా కట్టు కట్టు పడద్దు చిన్న ఫేస్కి అది ఏం తీసుకుంటారా కిందికి పెట్టు సెల్లు. హలో హలో మేడం రియా మరియా పాపతోనే మార్నింగ్ మంచిగా సందడిగా గడిచిపోయింది. సో మంచిగా టైంపాస్ అయిపోయింది అనమాట. మంచిగా ఆడుకుంటుంది, అసలు ఏడవదండి. అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి కర్రీ చేసుకున్నాం. ఇది శనగపప్పు కర్రీ మసాలా వేస్ట్ చేస్తారు, మా అక్క చేసింది, చాలా బాగా కుదిరింది. అండ్ ఇది క్యాబేజ్ కర్రీ అండ్ గోరుచిక్కుడుకాయ ఫ్రై. ఎంత బాగుంది, ఫస్ట్ టైం నేను తిన్నాను, చాలా చాలా బాగుంది. వితౌట్ టమాటోస్ లేకుండా. ఎప్పుడైనా ట్రై చేయండి, అలా చాలా చాలా బాగుంటుంది. అండ్ మేము పొద్దున్న చేసుకున్న గారెలు నాకు అట్లా నచ్చలేదు అనేసి కొంచెం చాట్ లెక్క చేద్దామనేసి మొత్తం అవన్నిటిని పీసెస్గా చేశాను అనమాట. చేసి కొంచెం ఆనియన్స్ అండ్ పెరుగు వేసుకున్నాను. కొంచెం కట్లీస్తుంటుంది కదా, సో అట్లా చేద్దామనేసి. ఎందుకంటే నార్మల్గా తినాలంటే అస్సలు తినాలనిపించలేదు అండి, ఎందుకో తెలియదు, నా ఫేవరెట్ కానీ ఇంకా నేను తినలేకపోయాను. ఎందుకో ఉప్పు కారం సరిపోలేదు అండ్ టేస్ట్ కూడా ఎందుకో నచ్చలేదు అనేసి ఇంక ఇట్లా చేసుకున్నాను అనమాట. కానీ చాలా బాగుంది ఇట్లా టేస్ట్. ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఇట్లా ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా అనిపించిందండి నాకు. ఎందుకో తెలీదు. ఇంకా నేను ఈ స్వీజియస్ అంటే ఇట్లా పీసెస్ లాగా చేసుకున్నవి ఒక 4-5 దాకా చేసుకున్నాను, మొత్తం తినేసాను. చాలా బాగుండే అసలు. ఇంకా సేమ్ ఇంకా చాట్ టేస్ట్ పుల్లగా ఆనియన్స్ మధ్యలో చాలా బాగుండే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మేము ఒక షాప్కి వెళ్ళామండి. అండ్ ఇక్కడ దగ్గరనే ఉంటుంది ఆ షాపు. ఇవి చంపస్వరాలు చూస్తానంటే వెళ్ళామన్నమాట. మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి, కొంచెం గ్రామ్స్ ఎక్కువ అనమాట. మేము తక్కువ గ్రామ్స్లో వెళ్తే ఇంకా దొరకలేదన్నమాట. సో అక్కకు కావాలంటే వెళ్ళాము. పర్టికులర్గా కొన్ని డిజైన్స్ అంటే ఎక్కువ గ్రామ్స్లోనే డిజైన్స్ ఉన్నాయంట. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇంటికి వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ మరియా పాపతోని కాసేపు ఆడుకుంటున్నాను. నాకు మంచిగా అనిపిస్తుంది. సో ఆగుతుంది అనమాట. చూసారా, నా ఒళ్ళో అట్లా కూర్చోబెట్టుకొని ఉన్నాను. ఇంకా ఆడుకుంటా అంటే తనకి ఒక్కసారి చూసిన బొమ్మలు నచ్చవు, ఇంకొకసారి కొత్తగా చూడాలి, కొత్తగా చూసినప్పుడు ఆడుకుంటుంది. సో అట్లా ఏదో పేపరో బాటిలో ఏదో ఒకటి ఇస్తూ మంచిగా ఆడిపిస్తానమాట. మంచిగా పొద్దున్నే ఇంకా నేను లేవగానే తీసుకున్నాను, ఎత్తుకొచ్చుకున్నాను అనమాట. ఇంకా ఇట్లా జరిగిపోయిన తర్వాత మార్నింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈరోజు మేము దేవుడికి చేస్తున్నాం, నరసింహస్వామికి. సో ఇది నాకు ఇది వెనస్డే వ్లాగ్ సండే వ్లాగ్ అండి ఇది. సో సండే రోజు ఇంకా నరసింహస్వామికి అయితే చేసేసుకున్నాము. మేము రెగ్యులర్గా ప్రతి సంవత్సరం పెసరపప్పు గారెలు అండ్ చక్కెర వేసి బియ్యం అంటే గోధుమ పిండి ఉంటుంది కదా, సో గోధుమ పిండితోని చక్కెర పూరీలు ఉంటాయి కదా, సో అవి చేసుకుంటాం అనమాట. ఇక్కడైతే ఇవి ఫ్రై చేస్తున్నాం, కొంచెం చేసుకుంటున్నాం అండి, ఎక్కువగా ఆయిల్ ఫుడ్ తినట్లేదు. అండ్ అమ్మ వాళ్ళకు కూడా అంతగా డైజెషన్ ప్రాబ్లం అనమాట, అందుకే మేము ఎక్కువ చేసుకోము. సో కొన్నే చేసుకున్నాము. అండ్ అక్క కూడా ఆ రోజు వెళ్ళిపోయింది నిన్ననే. ఇంకా దానికి ఏదో అర్జెంట్ వర్క్ ఉంటే వెళ్ళిపోయింది, దేవుని చేస్తామన్నా కూడా వెళ్ళిపోయింది అనమాట. ఇక్కడ వచ్చేసి గారెలు అమ్మ చేస్తుంది. సో వచ్చి అనమాట, పలచగా ఉంటే బాగుంటుంది.
సో ఈ టేస్ట్ అయితే బాగుంటుంది, మన దేవుడు చేసేటి ఏవైనా బాగుంటాయి కానీ కొంచెం పలచగా ఉంటే బాగుండేది అనిపించింది. సో ఇక్కడైతే గారెలు అయితే కొన్ని చేసుకుంటున్నాం, చెప్పాను కదా క్వాంటిటీ అయితే తక్కువగా చేసుకుంటున్నాము. సో నెక్స్ట్ వచ్చేసి ఇవి పూరీలు అనమాట. సో ఇట్లా చేసుకుంటారనమాట, ఎప్పుడు మేము ప్రతిసారి ఇట్లనే చేసుకుంటామండి. ఖచ్చితంగా ఈ 2 టైప్స్ అయితే మేము పెట్టుకుంటాం దేవుడికి. మంచిగా ఇవైతే చేసేసుకున్నాము. సో చేసేసుకునేసరికి ఐ థింక్ 11:30 అలా అయిపోయిందనమాట టైము. సో మాకు ఇక్కడ పర్సనల్గా ప్రాబ్లం వచ్చేది నాటుకోడి అండి. మా సైడ్ చాలా తక్కువగా రేర్గా దొరుకుతుంది. సో ఈ పర్టికులర్గా ఈ దేవుడికి మేము చేసుకునేది నాటుకోడితోనే, ఏ కోడితోని చెయ్యమన్నమాట. సో దేవుని అయితే మంచిగా అలంకరించేసి ఇక్కడ అన్నీ మేము చేసుకున్న అప్పాలు గారెలు అయితే వేసి పెట్టేసి ఇంకా నైవేద్యం కింద పెట్టేశామన్నమాట. అండ్ చెప్పాను కదా నాటుకోడితో చాలా పెద్ద ప్రాబ్లం అయింది. ఇంకా లాస్ట్ మినిట్లో దొరికిందనమాట. ఇంకా స్టార్ట్ చేసేసాం ఇంకా దేవుని చేయడం. చూసారా కోడి, ఈ కోడితో మొక్కుతూనే మనకు శ్రేష్టం అనేసి ఖచ్చితంగా మొక్కాలి నాటుకోడితోనే. ఇక్కడైతే నరసింహస్వామి బొట్టు అట్లా పెట్టుకుంటాడు కదా దేవుడు, సో అట్లనే పెట్టుకుంటాము. సో ఇట్లా జరిగిందనమాట సండే రోజు. మంచిగా నాటుకోడి చాలా డేస్ తర్వాత, శ్రావణం తర్వాత 2 వీక్స్ తర్వాత తినడం అండి చికెన్. చాలా డేస్ తర్వాత ఏదో సంవత్సరాలు గడిచిపోయినట్టు అనిపించింది, కానీ ఇంకా లాస్ట్కి అయితే చికెన్ అయితే పడాల్సిందే ఇప్పటికైనా. సో దేవుడు చూడండి ఎంత కళ్ళగా ఉంది, చాలా మంచిగా అనిపించింది. సో ఇంకా ఇట్లా జరిగిందనమాట సండే రోజు మా డే ఇట్లా గడిచింది. సో ఇంకా సండే రోజు ఏముంటుంది, ఇంకా మార్కెట్కి వెళ్ళేసి ఇంకా నేను వ్లాగ్స్ ఏం షూట్ చేయలేదండి. ఇంకా గారెలు అయితే మంచిగా తినేసాము, గారెలు అండ్ పూరీలు అయితే ఇంకా కర్రీలో వేసేసుకొని తినేసామన్నమాట. ఇంకా నాటుకోడి అంటే చాలా గట్టిగా ఉంటుందండి బోను, చాలామంది తినరు, బట్ టేస్టీగా చేసుకుంటే తిన బుద్ధి అవుతుంది అనమాట. సో హోప్ దిస్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ అయితే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్తో బెల్ కూడా యాక్టివ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్. బాయ్ గాయ్స్, గుడ్ నైట్, టేక్ కేర్.